సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో టీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన సామాజిక న్యాయ సంకల్ప సభకు రాజేంద్ర నగర్ నుండి నీరుడు సర్వేష్ ముదిరాజ్ ఆధ్వర్యంలో 133 మంది కార్యకర్తలు భారీ ర్యాలీతో తరలివెళ్లారు. స్వాతంత్ర్యం, తెలంగాణ వచ్చిన అందని ద్రాక్షగా మారిన సామాజిక న్యాయం కవితమ్మ నాయకత్వంలోనే సాధ్యమవుతుందని, దేశవ్యాప్తంగా పోరాటానికి ఆమె తీసుకున్న నిర్ణయం సాహసోపేతమైనదని ఆయన పేర్కొంటూ సభను విజయవంతం చేసిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర సేన పార్టీతోనే బీసీ సామాజిక న్యాయ సాధన సాధ్యమని తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ నియోజకవర్గానికి చెందిన టీఆర్ఎస్ నాయకుడు నీరుడు సర్వేష్ ముదిరాజ్ పేర్కొన్నారు. ప్రత్యేకించి రంగారెడ్డి జిల్లాలోని ఎల్బీనగర్ సరూర్ ఇండోర్ స్టేడియంలో జరిగిన టీఆర్ఎస్ సామాజిక సాధన సంకల్ప సభకు ఆయన కూడా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి అయితే పార్టీ వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా కిస్మత్పూర్ నుంచి భారీ ర్యాలీగా రాజేంద్ర నగర్ నియోజకవర్గం నుంచి నీరుడు సర్వేష్ ముదిరాజ్ అయితే తరలి రావడం జరిగింది. దాదాపు పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు కావచ్చు, శ్రేణులతో కలిసి ఆయన ప్రత్యేకంగా ఒక భారీ ర్యాలీగా అయితే కిస్మత్పూర్ నుంచి సరూర్నగర్లోని ఇండోర్ స్టేడియం వరకు కూడా రావడం అయితే జరిగింది. ముఖ్యంగా ఈ సందర్భంగా పార్టీ టీఆర్ఎస్ శ్రేణుల్లో అయితే కథన కుతూహలం అయితే కనిపించింది. తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యంగా ఆవిర్భవించినప్పటికి కూడా, అదేవిధంగా భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించినప్పటికి కూడా ఇప్పటికి కూడా సామాజిక న్యాయం అనేది ఇప్పటికి కూడా జరిగిన పరిస్థితులు అయితే లేవని నీరుడు సర్వేష్ ముదిరాజ్ అయితే స్పష్టం చేయడం జరిగింది. కల్వకుంట్ల కవిత గారి నాయకత్వంలోనే సామాజిక న్యాయ సాధన అనేది సాధ్యమని తాము గట్టిగా నమ్ముతున్నామని, ఈ క్రమంలోనే కవితకు పూర్తి అండదండగా ఉండాలని పార్టీ శ్రేణులు నిర్ణయించిన విషయాన్ని కూడా సర్వేష్ ముదిరాజ్ అయితే తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా సమీప భవిష్యత్తులో కూడా రాష్ట్రంలో బీసీలకు 50% రిజర్వేషన్లతో పాటు సామాజిక న్యాయ సాధన విషయమై పార్టీ అధిష్టాన వర్గం ఇచ్చే ఎలాంటి ఆందోళన కానీ, ర్యాలీలు కానీ లేదా ఇతర ప్రజాసేవా కార్యక్రమాలకు కూడా తాము సిద్ధంగా ఉన్నామని రాజేంద్ర నగర్ పార్టీ శ్రేణులు దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో సన్నద్ధం అయి ఉన్నారని కూడా నీరుడు సర్వేష్ ముదిరాజ్ అయితే ఈ సందర్భంగా స్పష్టం చేయడం జరిగింది. ఇదే విషయమై కూడా తాము పార్టీ శ్రేణులకు కూడా విడమర్చి చెప్పామని, ముఖ్యంగా ఆయన అంటూనే ఎల్బీనగర్లో జరిగిన సామాజిక న్యాయ సాధన సంకల్ప సభ అయితే ఘన విజయం సాధించడం జరిగిందని కూడా చెప్పారు. ఈ సందర్భంగా సహకరించిన పార్టీ నేతలు శ్రేణులకు కూడా ముఖ్య అతిథిగా ఇచ్చేసిన కల్వకుంట్ల కవిత గారికి కూడా ఆయన ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలియజేశారు. ఊహించిన దానికన్నా ఎక్కువ సంఖ్యలో కూడా పార్టీ నేతలు, శ్రేణులు, ప్రజానీకం కూడా అన్ని వర్గాల వారు ఇండోర్ స్టేడియంకు తరలి రావడం అంటే ఇది మామూలు విషయం అయితే కాదని, ముఖ్యంగా తెలంగాణ వాదానికి కానీ తెలంగాణ ఆకాంక్షలను నెరవేర్చుకునే దిశలో కూడా అటు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు, ప్రజలు కూడా తరలి రావడం పట్ల ఆయన ఒక విధంగా ఆనందం కూడా వ్యక్తం చేశారు. ఇదే స్ఫూర్తితో, ఈ సభ స్ఫూర్తితో సమీప భవిష్యత్తులో కూడా తమ కార్యక్రమాలు కూడా మరింతగా పుంజుకోనున్నాయని ఈ సందర్భంగా నీరుడు సర్వేష్ ముదిరాజ్ అయితే తెలియజేయడం జరిగింది. అన్ని వర్గాలకు సంపన్న కవితమ్మ ఈరోజు సామాజిక సంకల్ప సభను విజయం చేయడానికి పెద్ద ఎత్తున రాజేంద్ర నగర్ గడ్డ నుంచి భారీ ఎత్తున యువజన మహిళా నాయకులందరూ విజయం చేయడానికి ముందుకెళ్తున్నారు. కాగా ఈరోజు బీసీ నినాదంతో మా కవితమ్మ అధినేత్రి కవితమ్మ గారు ముందుకెళ్ళడం, అన్ని వర్గాలకు సంపన్న వర్గాలకు బీసీలకు కావచ్చు, యాదవులకు కావచ్చు, మైనార్టీ కావచ్చు, ఎస్సీలకు కావచ్చు, ఎస్టీలకు కావచ్చు, సంపన్న వర్గాల ప్రజలకు న్యాయం జరగాలంటే మా కవితమ్మతోనే సాధ్యమవుతుందని గర్వంగా చెప్పదలుచుకున్నాను. రాబోయే రోజుల్లో ఇంకా తెలంగాణ రక్షణ సేన TRS